హలో ఫ్రెండ్స్, ఐఎమ్ విజ్ఞాన్. సో ఈ వీడియోలో మనం టీఎస్సీ సెట్ 2019 ఫిజిక్స్లోని 25 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట. అయితే ఇప్పుడు జనరల్గా మనం డిస్కస్ చేస్తాం టీఎస్సీ సెట్ ఈ ఎగ్జామ్ ఇప్పుడే కాదు, 8 years అయినా 9 years నుంచి రాస్తున్నాం కాబట్టి ఇందులో ఉండే స్టూడెంట్స్ బేసిక్గా 2 types ఉంటారు. ఒకటి వచ్చేసి ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకోటి వచ్చేసి లాంగ్ టర్మ్ చేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు వీరిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ సీనియర్స్ని కానీ లేదా ఇప్పుడు ఎవరైతే లాంగ్ టర్మ్ చేస్తారో వాళ్ళని మీరు ఒకసారి అడిగినారు అనుకోండి, మీకు ఒక విషయం అనేది బయటకు వస్తుంది. ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు, కానీ తీరా మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి అందులో వచ్చే క్వశ్చన్స్ అనేవి వేరు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి టిపికల్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు చదువుకున్న దానికన్నా బియాండ్ లెవెల్లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఇప్పుడు ఈ పేపర్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఈ ప్రీవియస్ పేపర్స్ ద్వారా మనకు ఒక అనాలిసిస్ అనేది వస్తుంది. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడంతోనే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ మనకి ఇచ్చిన సిలబస్ మన డిప్లొమా లెవెల్లో ప్రిపేర్ అయిపోతే మనకి మార్క్స్ వస్తాయా, లేదా ఇంతకన్నా ఎక్కువ లెవెల్ ప్రిపేర్ అయితే మార్క్స్ వస్తాయన్న విషయం మనకి ఈ పేపర్ చేస్తే తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు ఈ పేపర్లో మనం ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు చేసే క్వశ్చన్స్ మీద మీకు ఐడియా ఉంటుంది. మీరు బేస్డ్ ఆన్ మీ సిలబస్ ప్రకారం మీరు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఈ పేపర్ సెటర్ అంటే ఏం చూస్తున్నాడు ఒక స్టూడెంట్లో. బేసిక్గా ఒక పేపర్ సెటర్ ఏం చూస్తాడంటే, మీకు సబ్జెక్ట్ ఎంత ఉందన్నది ఆయనకు అనవసరం. ఆయనకు కావాల్సింది ఈ ఎగ్జామినేషన్ ఎంతసేపు అయితే ఉంటుందో ఆ ఎంతసేపట్లో మీ మైండ్ ఎలా నడుస్తుంది, మీకు ఇచ్చే క్వశ్చన్ ఎంత ట్విస్టింగ్గా ఉంటే వీడు ఎంత ఆలోచించి ఎంత టైం వేస్ట్ చేస్తాడు. ఎందుకంటే టైం వేస్ట్ చేసి ఏమవుతుంది, క్వశ్చన్ స్కిప్ చేసేస్తుంది. లాస్ట్ వచ్చేసరికి క్వశ్చన్ సరిపోదు, టెన్షన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడు, టిపికల్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్స్ కానీ ట్విస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూసే క్వశ్చన్స్ ఏముంటుంది, మీకు ఆన్సర్ కూడా తెలుసు, కానీ దాన్ని అడిగే విధానం అనేది వేరుంటుంది. అడిగే విధానంతో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, స్టూడెంట్స్ డిఫికల్ట్ అయిపోతారు. ఇంకోటి ఎలా ఉంటుందంటే, క్వశ్చన్స్ అనేది ఒక ఆర్డర్లో కూడా, ఇప్పుడు మనకి ఈ సెట్లో ఆర్డర్లో ఉన్నది, కానీ జనరల్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఆర్డర్లో కూడా ఇవ్వరు. ఒకటి ఈజీ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్ ఇచ్చి కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇది ఒక గేమ్ లాగా మనం కన్సిడర్ చేయాలి. ఈ గేమ్ ఆడాలంటే ప్రీవియస్ గేమ్స్ ఎలా నడిచాయి అనే విషయం మనకు తెలియాలి, వాక్ త్రూస్ చూడాలి కదా. సో అది అలానే మనం కూడా ఇప్పుడు ఈ సెట్ ఒక వాక్ త్రూ చూద్దాం. లాస్ట్ ఇయర్ పేపర్ ఫిజిక్స్ 25 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి చూద్దాం. సో ఈ కోర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. మనం ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం. రివిజన్ అనేది పక్కా జరుగుతూ ఉంటుంది. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకసారి మళ్ళీ బ్యాక్ టు ద వెయిటేజ్ అనాలిసిస్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసి ఉంటే అందులో మనం వెయిటేజ్ అనాలిసిస్ చేసాం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండింటిది. సో ఫిజిక్స్ వెయిటేజ్ అనాలిసిస్ చూస్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద పాజ్ చేసుకొని మీరు చూడండి. అండ్ లేదంటే మీరు ఆ ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే ఆ ప్రీవియస్ వీడియో కూడా చూడండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ బై ద వే, మనం ఈ పేపర్ మొత్తం సాల్వ్ చేసిన తర్వాత దీని యొక్క సొల్యూషన్స్ అనేది మనకి పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఈ వీడియో చూసే ముందు లేదా వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో మనకి ఆ పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అంటే మనకి పేపర్లో వచ్చేది 51st క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట. నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇందులో వీడు ఏం అడుగుతున్నాడంటే, ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటి, మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా ఉంది కానీ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి ఫార్ములా లేదు. సో ఇక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్కి యూనిట్స్ కనుక్కోమంటే కనుక్కుంటారు, కానీ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వేషన్ మనకు తెలియాలి ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో ద గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ గివెన్ బై G n ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ అండ్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్. సో ఇది మనకి గ్రావిటేషన్ ఫోర్స్ యొక్క ఫార్ములా అనమాట. ఇప్పుడు దీని యూనిట్స్ వచ్చేసి ఫోర్స్ యూనిట్స్ న్యూటన్సే కాబట్టి ఇటు సైడ్ కూడా న్యూటన్స్ ఉంటాయి, LHS ఈక్వల్స్ టు RHS. కానీ వాడు అడిగింది దీని యూనిట్స్ అడిగాడు. వాడు దీని యూనిట్స్ కోసం మనం ఏం చేస్తాం, జీని ఇక్కడ పెట్టేసి ఫోర్స్ ఇంటూ R², మిగతా అన్ని LHS సైడ్ పంపించేస్తాం, M ఇంటూ M. ఇప్పుడు దీని యూనిట్స్ నాకు చెప్పండి. ఫోర్స్ యూనిట్స్ మనకు తెలుసు న్యూటన్స్. R² అంటే ఏంది, లెంగ్త్ ఇంటూ లెంగ్తే కదా. సో L², రైట్.
మాస్ 2 masses కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ n స్క్వేర్. ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనకు తెలియాలన్నమాట. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఎలా తెలుసుకుంటాం? ఇక్కడ చూడండి, F ఈక్వల్స్ టు ma కదా. సో వెన్ F ఈక్వల్స్ టు ma, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి mlt-2. ఇది మీకు కంపల్సరీ గుర్తుండాలి, ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఈ lt-2 ఎలా వచ్చింది? ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఎలా రాస్తాం? v/t రాస్తాం కదా. ఈ vని ఎలా రాస్తాం? d/t కదా, d/t ఇంటూ t కదా. సో అల్టిమేట్గా ఏం వచ్చింది మనకి? d/t² కదా. అంటే ఏంటిది? d అంటే ఏంటి? l/t² కదా. సో దీన్ని మనం అల్టిమేట్గా ఎలా రాస్తాం? lt-2. సో యాక్సలరేషన్ అనేది మనకి ఇలా వస్తుంది. సో మాస్ ఇంటూ యాక్సలరేషన్ గివ్స్ యూ దిస్ ఫార్ములా. నో ఇప్పుడు ఇది మొత్తం మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఇందులో mlt-2 multiplied by l² by m². m మాస్ క్యాన్సిల్ అయిపోతుంది. l ఇంటూ l, l² l³ అండ్ మనకి నెక్స్ట్ ఎలా వస్తుంది? l³ t⁻⁻2 and m. So this is the dimensional formula for gravitational constant. చూసారా, చాలా ఈజీ. జస్ట్ మనకి ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ఈచ్ దాన్ని ఎలా రాస్తామో తెలుసుకుంటే మనకి సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో మీరు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాను, మీకు ఈ సొల్యూషన్స్ అనేది మొత్తం ఈ పీపీటీ అనేది మీకు పీడిఎఫ్ ఫామ్లో మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో కంపల్సరీ ఆ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బై ద వే డోంట్ ఫర్గెట్ టు ఛానల్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో మీరు ఇప్పుడు ఈ సైడ్ కాకపోయినా నెక్స్ట్ మీరు బీటెక్ వెళ్ళిన తర్వాత మీరు గేట్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The dimensions of the quantities the following pairs are same. Identify the pairs. సో వాడు ఏమంటాడంటే ఇక్కడ 4 ఆప్షన్స్లో మొత్తం వాడు 8 ఈక్వేషన్స్ అంటే 8 ఫార్ములాస్ ఇచ్చాడు. ఈక్వేషన్ క్వాంటిటీస్ వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో టార్క్ అండ్ వర్క్ ఉంది. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఎలా కనుక్కుంటాం, ఎలా సేమ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టార్క్ అండ్ వర్క్. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోనంటే ఈచ్ దాని యొక్క ఈక్వేషన్ మనకు తెలియాలి. ఇప్పుడు టార్క్ మనం టౌ r క్రాస్ f అని మనం రిప్రజెంట్ చేసాం. అట్ ద సేమ్ టైం వర్క్ని మనం ఎప్పుడైనా కానీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ చేస్తాం కదా, f ఇంటూ d ఆర్ f ఇంటూ s, f ఇంటూ x ఏదైనా కానీ. ఇప్పుడు r యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? l డిస్టెన్స్ కాబట్టి, క్రాస్ ma అంటే ఏంది? mlt-2 కదా. ఇక్కడికి వచ్చేసరికి కూడా mlt-2 క్రాస్ l. ఇప్పుడు చూడండి ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా సేమ్ ఉంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. మరి సెకండ్ ఆప్షన్ ఏంటిది? యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటంని ఎలా రిప్రజెంట్ చేసాం? ఫస్ట్ మనకి లీనియర్ మూమెంటం అంటే తెలియాలి. లీనియర్ మూమెంటం అంటే ఏంది? p ఈక్వల్స్ టు mv. యాంగులర్ మూమెంటంని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? l ఈక్వల్స్ టు యాంగులర్ మూమెంటం మాస్ అనేది ఇనర్షియా ఆఫ్ మాస్ అవుతుంది, వెలాసిటీ అనేది యాంగులర్ వెలాసిటీ అవుతుంది. సో మనకి దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది మనకి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు వర్క్. వర్క్కి అసలు ఈక్వల్గా లేదు. ఎందుకు? వర్క్ ఇస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనకి లేదు, ఇక్కడ మనకి టైం ఈక్వేషన్ ఒకటే వస్తుంది. మనకి ఇక్కడ f ఈక్వల్స్ టు t⁻⁻2 వస్తుంది, ఇక్కడ t⁻−1 ఒకటే వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది. కానీ మీరు సార్ కన్ఫ్యూజ్ అవ్వకుండా థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూడండి. యంగ్స్ మాడ్యులస్ వచ్చేసరికి స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. Stress equals to force per unit area. Strain equals to change in length by longitudinal length by original length. So if you see these units, F by A, F by delta L by L అనేది units cancel అయిపోతుంది కాబట్టి F by A is the only thing remaining. And F by A units వచ్చేసి mlt-2. ఏరియా అనేది L into L కాబట్టి L², L cancel అయిపోతుంది. ml-1 t-2. which is not equal to the dimensions of energy. Energy work dimensions same ఉంటుంది. నెక్స్ట్ లైట్ ఇయర్ అండ్ వేవ్ లెంగ్త్. లైట్ ఇయర్ అంటే ఏంది? లైట్ ఇయర్ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద లైట్ ఇన్ 1 year. 1 yearలో లైట్ ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయిందో దాన్ని మనం లైట్ ఇయర్ అంటాం. సో మనం ఇక్కడ బేసిక్గా మనము మాట్లాడేది ఏంది? లెంగ్త్ గురించి. సో లైట్ ఇయర్ యొక్క యూనిట్ ఏంటిది? లెంగ్త్.
వేవ్ లెంగ్త్ అంటే ఏంటిది? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్. వన్ ఫుల్ ఒక సైన్ వేవ్, ఒక వేవ్ మొత్తం కంప్లీట్లీ మనం దాన్ని వేవ్ లెంగ్త్గా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఆల్సో యూనిట్ ఆఫ్ లెంగ్త్. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది వెక్టార్స్. బై ద వే ఈ క్వశ్చన్ కూడా మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వచ్చింది, అండ్ ఇది మనకి వెక్టార్స్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఇలాంటి క్వశ్చన్ అసలు ఎలా చేయాలి అని. ఇప్పుడు ఐజేకే మనకి ఇచ్చాడు వీడు. సో మనం ఫస్ట్ యాక్సెస్ డ్రా చేసుకుందాం. ఇది ఐ జే కే. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ రైట్ హ్యాండ్ రూల్ని మనం అప్లై చేయవచ్చు. ఎప్పుడైనా కానీ క్రాస్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, జే టు ఐ అని అంటున్నప్పుడు, ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లో చూసినప్పుడు జే టు ఐ అనేది మూవ్ అవుతుంది హ్యాండ్. ఇప్పుడు మీరు జే టు ఐ హ్యాండ్ మూవ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, జే టు ఐ మూవ్ చేసినప్పుడు ఈ థంబ్ ఎటైతే పాయింట్ అవుతుందో, ఇప్పుడు మన స్క్రీన్లో మీరు చూసినప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు పాయింట్ అవుతుంది ఇటు పాయింట్ అవుతుంది కదా, ఇటు పాయింట్ అవుతుంది. అంటే ఇదేంటిది? మైనస్ కే. సో దీనికి సింపుల్ రూల్ ఒకటి ఉంది. ఏంటిదంటే ఐ జే అండ్ కే. ఇది మీరు సింపుల్ గుర్తుపెట్టేసుకుంటే అయిపోతుంది. ఏంటిది? ఇది ఐ క్రాస్ జే. ఐ క్రాస్ జే ఇస్ ఆల్వేస్ కే, జే క్రాస్ కే ఇస్ ఆల్వేస్ ఐ, అండ్ రివర్స్ వచ్చిందనుకో ఐ క్రాస్ కే వచ్చిందనుకో ఇక్కడ మైనస్ జే వస్తుంది, జే క్రాస్ ఐ వచ్చిందనుకో మైనస్ కే వస్తుంది. సో సింపుల్. ఇప్పుడు ఆప్షన్ చూసేద్దాం. ఇప్పుడు జే క్రాస్ ఐ అంటప్పుడు ఏంటిది? జే క్రాస్ ఐ, జే క్రాస్ ఐ వెళ్ళినప్పుడు మనకి ఏమొచ్చింది? మైనస్ కే వచ్చింది. యాక్చువల్లీ ఏంది? ఐ క్రాస్ జే ఈక్వల్స్ టు కే, జే క్రాస్ ఐ ఈక్వల్స్ టు మైనస్ కే. అంటే ఇలా వెళ్ళినప్పుడు అది బయటికి వెళ్తుంది. సో దిస్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ కే క్రాస్ జే ఈక్వల్స్ టు మైనస్ ఐ. కే క్రాస్ జే అంటే రివర్స్ పోతుంది, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఐ. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఐ క్రాస్ కే ఈక్వల్స్ టు మైనస్ జే. ఐ క్రాస్ కే ఈక్వల్స్ టు మైనస్ జే, సేమ్ మళ్ళీ రివర్స్ వచ్చింది. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, కే క్రాస్ ఐ ఈక్వల్స్ టు మైనస్ జే. కే క్రాస్ ఐ ఈక్వల్స్ టు జే వస్తుంది, మైనస్ జే రాదుగా. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. బట్ వాడు క్వశ్చన్లు అడిగింది ఏంటిది? ఇది చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్ బాగా క్లియర్గా చదవాలి. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది స్టూడెంట్స్ పోతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని చూసేస్తారు. అది మైండ్ అలా చదివేస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు అండర్లైన్. వాడు నాట్ అడుగుతుండా, కరెక్ట్ అడుగుతుండా, ఇన్కరెక్ట్ అడుగుతుండా, ఫాల్స్ స్టేట్మెంటా, ట్రూ స్టేట్మెంట్ అనేది మీరు ఫస్ట్ అండర్లైన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఇది నోటీస్ చేయలేదు అనుకున్నాం, పోయాడు ఎగ్జామ్లో చేసాడు, రైట్ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసింది చెప్పి టిక్ కొట్టేసాడు, బట్ అది రాంగ్ అయిపోతుంది, మార్క్స్ పోతుంది. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ ఈ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతే యూ కెన్ ఈజీలీ గెట్ ద మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకి వెక్టార్స్ నుంచి వచ్చింది. ఇది వాడు ఏమడుతున్నాడంటే, ఇఫ్ 0.5i plus 0.8jk and ck is a unit vector, then c is unit vector అన్నప్పుడు ఏంటిదంటే their magnitude is equals to 1 అన్నమాట. ఇప్పుడు వాడు ఎన్ని ఇచ్చిండు ఇక్కడ? 3 ఇచ్చిన వెక్టార్స్. 3 వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా అనుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ai plus bj plus ck యొక్క మనం మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? a square plus b square plus c square ఈక్వల్స్ టు 1. యూనిట్ వెక్టర్ అంటే ఇలా దీన్ని ఇక్కడికి ఈక్వేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 0.8 హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ చూసుకుంటే ఇది మస్ట్ బి ఈక్వల్ టు 1. 0.5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0.25
plus 0.8 whole square, 8 square 64, so 0.64 plus c square equals to 1. 0.25 plus 0.64, 64 plus 25, it is 0.89 equals to c square, that equals to 1. C square equals to 1 minus 0.89, which is equals to 0.11. C equals to under root 0.11. So మనకి C వాల్యూ వచ్చేసి 0.11. సో ఇక్కడ ఆప్షన్ మనకి పెట్టలేదు, బట్ మనం పెట్టేద్దాం. ఇట్ ఈస్ 0.11 అండర్ రూట్. ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్, ఇది క్వశ్చన్ చాలా బేసిక్ క్వశ్చన్. ఇది మనకి ఇది స్కేలర్ ప్రోడక్ట్ యొక్క లాస్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆప్షన్ బి ఎందుకు కరెక్ట్ కాదంటే, ఇన్ స్కేలర్ ప్రోడక్ట్ ఏ డాట్ బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ అనమాట. అలా ఇలాంటిది అసలు ఎగ్జిస్టెన్సే లేదు, అండ్ ఇది కూడా రాంగ్. ఓకే, ఇది యాక్చువల్గా మనకి క్రాస్ ప్రోడక్ట్లో వస్తుంది. ఇది ఏ క్రాస్ బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు మైనస్ బి క్రాస్ ఏ. ఇప్పుడు ఇది మనము ఇంతకుముందు క్వశ్చన్లో చేసాం కదా ఐజేకే. సో అది యూజ్ చేసుకొని మనము దీన్ని మనం సాటిస్ఫై చేయొచ్చు. ఇప్పుడు ఏ క్రాస్ బి అంటే ఏంటిది అంటే ఐ క్రాస్ జే అనుకుందాం, ఈక్వల్స్ టు కే కదా. ఇప్పుడు బి క్రాస్ ఏ అంటే మైనస్ జే క్రాస్ ఐ అని అంటాడు. అంటే ఇప్పుడు జే యాక్సిస్ ఇక్కడ, ఇది జే, ఇది మైనస్ జే, ఇది ఐ. వాడు ఇలా వెళ్తున్నాడు అన్నమాట. అంటే ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ క్వశ్చన్. ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇది గ్రావిటేషన్ టాపిక్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈస్ గివెన్ బై. ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండర్లైన్ చేయండి. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై స్మాల్ జీ. వాడు ఏం అడిగాడు, ఆ స్మాల్ జీ వాల్యూ ఏందని అడిగాడు. సింపుల్. ఏదైనా కానీ మనం ఫస్ట్ మన ఫండమెంటల్ ఫార్ములా ఏంటిది అది రాసుకోవాలి. ఏంటిది అది, ఎఫ్ ఈక్వల్స్ టు జిఎం స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఎం ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ది ఎర్త్ అనమాట, అండ్ స్మాల్ ఎం రిప్రజెంట్స్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ దట్ వీఆర్ కన్సిడరింగ్. సో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ the force acting on the body is given by mg. తెలిసిందే కదా, f equals to mg. ఇది గుర్తుండాలి. సో mg equals to g capital M small m by r square. So small m cancel, and this will give you the final output, that is g equals to g m by r square. Sometimes మనం దీన్ని ఇలా కూడా రాయవచ్చు, gm equals to g r square అని కూడా రాస్తారన్నమాట. ఇలా ఉంటుంది. సో బేసిక్గా చూసే క్వశ్చన్స్ అనేవి కొంచెం మీ కాన్సెప్ట్స్, అంటే మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, అన్ని ట్విస్టింగ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి అన్నమాట ఇందులో. సో దీన్ని అటాక్ చేయాలని అంటే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్ మీద మంచి హోల్డ్ ఉండాలి, అండ్ లెవెల్ 2 క్వశ్చన్స్ అంటే మీరు నార్మల్గా చేసే క్వశ్చన్స్ కన్నా ఒక లెవెల్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని దీని బేస్డ్ మీకు క్వశ్చన్స్ మీకు బయట చాలా దొరుకుతాయి. సో ఆ క్వశ్చన్స్ తీసుకొని మనం చేస్తామన్నమాట. లేకపోతే మనము ఎలా మనం ఈ రివిజన్ కోర్స్లో మనం చాలా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం. సో మీరు ఇఫ్ యూ ఆర్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్, యూ విల్ get to know the idea of how the paper is asking and which subject కూడా చాలా బాగా బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The value of G is maximum at pole, equator, higher altitudes, the center of the earth. ఇప్పుడు చూడండి, center of earth G అనేది 0 ఉంటుంది. higher altitude, as altitude is increasing, value of G decreases. ఇప్పుడు ఏమన్నాడు, వాల్యూ ఆఫ్ G is maximum at అంటే ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటరా పోలా, ఈ రెండే మనం కూడా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఎందుకు అడిగినాడంటే, జనరల్గా ఎర్త్ డ్యూ టు ఇట్స్ రొటేషన్, ఎర్త్ ఎప్పుడు కూడా కరెక్ట్ స్పియర్లా ఉండదు. ఇట్ ఈస్ ఎ లిటిల్ స్పెరికల్, అంటే కొంచెం ఎలిప్టికల్, ఎగ్ షేప్ లాగా వస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది కొంచెం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఎర్త్ సెంటర్ నుంచి
ఈక్వేటర్కి ఉండే డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ ద డిస్టెన్స్ టు ద పోల్. ఈ డిస్టెన్స్ కన్నా ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ జనరల్ ఇట్ ఈస్ మోర్ దాన్ 21 కిలోమీటర్స్ ఎక్కువ అని అంటారు. అంటే ద రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎట్ పోల్స్ ఈజ్ 21 కిలోమీటర్స్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఈక్వేటర్. సో దీన్ని ఎలా రాస్తాం అంటే మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రీవియస్ క్వశ్చన్లో మనము చేసినాం కదా, g ఈక్వల్స్ టు gm/r అని. అయితే వాల్యూ ఆఫ్ g ఈజ్ మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఈక్వేటర్ కన్సిడర్ చేద్దాం. ఓకే, ఈక్వేటర్ రేడియస్ ఆఫ్ ఎట్ ది ఈక్వేటర్. ఇప్పుడు దీన్ని మనము పోల్తోని డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే g at pole ఈక్వల్స్ టు gm/r at pole. gm కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఈజ్ g at equator by pole equals to radius at the pole and radius at equator. ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు ఈ వాల్యూ కన్నా తక్కువ కాబట్టి వచ్చే ఫ్రాక్షన్ ఏదైనా కానీ లెస్ దాన్ 1 ఉంటుంది కదా. అంటే ఇప్పుడు దీన్ని పంపించాం అనుకోండి, లెస్ దాన్ 1 ఆఫ్ గ్రావిటేషన్ ఎట్ పోల్స్. దిస్ సేస్ దీని వాల్యూ దీనికన్నా ఎక్కువ అని చెప్పేస్తుంది కదా. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఎట్ పోల్స్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ద పోల్స్ ఇస్ మ్యాక్సిమం. అంటే పోల్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా నెక్స్ట్, the speed of rotation of earth increases your weight. The speed of rotation of earth increases your weight. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఎర్త్ రొటేషన్ అనేది ఉన్నటువంటి ఇంక్రీజ్ అయినప్పుడు మన వెయిట్ ఏమవుతుంది. ఇప్పుడు ఎర్త్ రొటేషన్ జరిగినప్పుడు ఎర్త్తో పాటు మనం కూడా మూవ్ అవుతాం కదా. డ్యూ టు దిస్ ఒక ఎక్స్ట్రా ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇలా ఉండదు కానీ ఇలా ఉంటుంది. దీన్ని మనము సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఇది బయటికి లాగే ఫోర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అనుకుందాం, ఇక్కడ మనం నిల్చున్నాం, ఎర్త్ ఒకటే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఎర్త్ ఇంకా ఫాస్ట్గా స్పిన్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ కొత్త ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది వచ్చి క్యాన్సిల్ చేసేస్తుంది ఈ ఫోర్స్. క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా జీ వాల్యూ తగ్గుతుంది. జీ వాల్యూ తగ్గినప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు ఎంజీ, మన వెయిట్ ఈ వాల్యూ కూడా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఇంక్రీజెస్ డ్యూ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ద వెయిట్ ఆఫ్ ద బాడీ decreases. Next question, the value of g is 0 at impossible. This is g ni మనం ఏమని అంటామంటే g equals to universal gravitational constant ఇక్కడ యూనివర్సల్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటి, దిస్ వాల్యూ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది యూనివర్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ g? 6.67 into 10 to the power of -11. మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఏంటిది, న్యూటన్ మీటర్ స్క్వేర్ kg minus 2. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ g విచ్ ఈస్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ది యూనివర్స్. ఎక్కడైనా సేమ్ ఉంటుంది. సో వాల్యూ ఆఫ్ g ఈజ్ 0 ఎట్ నోవేర్, ఇక్కడ లేదు. సెంటర్ ఆఫ్ ఎర్త్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 ఉంటుంది. పోల్స్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మ్యాక్సిమం ఉంటుంది. సర్ఫేస్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నార్మల్ g ఉంటుంది. అదే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లీనియర్ మొమెంటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, ద కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజ్డ్ బై. ఇలాంటి క్వశ్చన్సే వచ్చి మనకి చాలా ట్విస్టింగ్ అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం లేదు. జస్ట్ మనకి కైనెటిక్ ఎనర్జీ అండ్ ఈ మొమెంటమ్
లీనియర్ మొమెంటం మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, లీనియర్ మొమెంటం అంటే P ఈక్వల్స్ టు mv. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. జనరలైజ్డ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? mv². ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ కూడా మనకి mv ఉన్నది, రైట్? mv ఉన్నది అని అంటే దాని అర్థం ఏంటిది అంటే ఇక్కడ మనం p పెట్టవచ్చు కదా, p పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మనం pని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ v² ఉంది, ఈ v²ని కాంపెన్సేట్ చేయడానికి మనకి ఇక్కడ m² ఉంది అనుకోండి, మనం p² పెట్టవచ్చు. సో దానికోసం ఏం చేస్తాం? హాఫ్ mv² ఇంటూ m డివైడెడ్ బై మాస్. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది మనకి అల్టిమేట్గా m² v² బై m అని వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ p² సబ్స్టిట్యూట్ చేసేయచ్చు కదా, ఈక్వల్స్ టు హాఫ్ p². సో p² బై m. సో ఇప్పుడు మనకు వచ్చేసింది రిలేషన్ ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ హాఫ్ p² బై m. ఇప్పుడు ఇక్కడ ఈ హాఫ్ అనే నెంబర్ ఇది కాన్స్టెంట్, ఇది మారదు, మాస్ అనేది కూడా కాన్స్టెంట్ మారదు, బట్ మొమెంటం. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ మొమెంటంకి రిలేషన్ ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు p². నౌ లెట్స్ గో ఇంటు ద క్వశ్చన్లోకి వెళ్దాం. ఏమంటున్నాడంటే కైనెటిక్ ఎనర్జీ 50% ఇంక్రీజ్ చేసిండు. ఇఫ్ ద మొమెంటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, మొమెంటమ్ 50% ఇంక్రీజ్ చేసిండు, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా అంటే కైనెటిక్ ఎనర్జీ 1 ఈక్వల్స్ టు p², కైనెటిక్ ఎనర్జీ 2. ఎప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీ ఇది మనం కనుక్కోవాల్సిన కైనెటిక్ ఎనర్జీ విచ్ ఈస్ 50% మోర్ దాన్ p² కదా, అంటే 1.5 టైమ్స్ 0.5 టైమ్స్ అంటే హాఫ్ అవుతుంది, 1.5 టైమ్స్ ఆఫ్ p² అనమాట. ఇలా ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసాం అనుకో, ke1 బై ke2 దట్ ఈస్ ఈక్వల్ టు p². 15 హోల్ స్క్వేర్ ఏంటా 225, 1.5 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2.25 p². క్యాన్సిల్ అయ్యడానికి మనకు ఒక రేషియో వచ్చింది 1/2.25, అంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు ke1 బై ke2 ఈక్వల్స్ టు 1/2.25. అంటే ద సెకండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 2.25 టైమ్స్ దట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ 1. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమైనా ఇచ్చింది? పర్సంటేజెస్లో ఇచ్చింది. పర్సంటేజెస్లో ఇచ్చిందని ఏంటిది? దీన్ని మనం పర్సంటేజ్లో కనుక్కోవాలి. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 1 ke ప్లస్ 1.25 ke కదా, 1.25 ke ఎక్స్ట్రా యాడ్ అయింది, అంటే 125% ఎక్స్ట్రా కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది అన్నమాట. సో ఆప్షన్ 125%. ఆల్రెడీ ఉన్న 100% కాకుండా 125% ఇంక్రీజ్డ్. బట్ వాడు టోటల్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు అనుకోండి 225% పెట్టాలి. కానీ వాడు అన్నాడు ద కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఇంక్రీజ్డ్ బై 1.25, దట్ ఈస్ 125% అనమాట. సో ఇలా వస్తాయి క్వశ్చన్స్. ఒక్కొక్కసారి మనకి వేరే టైప్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు వాడు, ఇలానే మొమెంటమ్ ఈజ్ డిక్రీజ్డ్ అంటాడు, లేదంటే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్డ్ అంటాడు, ఇలా కన్ఫ్యూజ్ చేసి వస్తాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడంలో తప్పులేదు. నెక్స్ట్ క్వశ్చన్ కింద, ఏ మెటాలిక్ బ్లాక్ స్లైడ్స్ ఆన్ స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్ when released from top while the other falls freely from the same point. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాడు. ఒకటేమో ఇంక్లైన్డ్ ప్లేన్ ఇచ్చినాడు. ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఇది విత్ సమ్ హైట్, సో ఒక బ్లాక్ ఉంది, సేమ్ బ్లాక్, ఒకటేమో ఇలా స్లైడ్ అవుతుంది, ఒకటేమో కింద పడుతుంది. వీడేమన్నాడు, ఇలా చేసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, బోత్ విల్ రీచ్ ద గ్రౌండ్ విత్ సేమ్ వెలాసిటీ. అంటే వి వెన్ రీచింగ్ ద గ్రౌండ్ ఆఫ్ బోత్ ఈ సేమ్ అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం వి సేమా కాదా చూద్దాం. ఇలానే చూడాలి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే లెట్స్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనకి కైనమాటిక్ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. దీనికోసం కైనమాటిక్ ఫార్ములాస్ ఏంటి? బేసిక్ ఫార్ములాస్ 3 ఉంటాయి. ఒకటి ఏంటిదంటే
ఫైనల్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇంటూ టైం అంటే v ఈక్వల్స్ టు u ప్లస్ at అండ్ ఇంకోటి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. s అనేది డిస్టెన్స్ ట్రావెల్, a యాక్సిలరేషన్, u is initial and v is final velocities. And as the distance traveled equals to ut plus half at square. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇవి లేకపోతే కైనమాటిక్సే లేదు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ దీస్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ద యూనిఫామ్ మోషన్ అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్, కాన్స్టెంట్ యాక్సిలరేషన్తోనే వర్తిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ సిచ్యువేషన్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటిదంటే ఇప్పుడు ఈ ఫోర్స్ ఇది కిందికి రావడానికి రీజన్ ఏంటిది? యాక్సిలరేషన్ కదా. ఆ యాక్సిలరేషన్ ఏంటిది? జీ. ఇక్కడ కూడా యాక్సిలరేషన్ యాక్ట్ అవుతుంది, బట్ బాడీ కిందికి వస్తుందా? రావట్లేదు, స్లైడ్ అవుతుంది. స్లైడ్ అవుతుందని అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనకు ఒక కాంపోనెంట్స్ అనేది ఏర్పడ్డాయి. ఎలా అంటే బాడీ ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఈ గ్రావిటేషన్ ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మనం దీనికి ఒక కాంపోనెంట్స్ తీసుకుందాం. ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది, రైట్? సో ఇది జీ అయితే ఇది జీ కాస్ థీటా, ఇది జీ సైన్ థీటా అనమాట. అంటే ద జీ విచ్ ఇస్ యాక్టింగ్ వెన్ ఇట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ ఈస్ గ్రేటర్ దెన్ ఇట్ ఈస్ స్లైడింగ్. అంటే ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి రెండు సేమ్ వెలాసిటీతో రీచ్ అయితే కాదా అనేది మనం సాల్వ్ చేసే కానీ తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడనే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఫస్ట్ లెట్ అస్ అజ్యూమ్ చేసుకుందాం. ఇది సేమ్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఇది ఎంత అవుతుంది? దిస్ ఇస్ 1 మనకి హైపోటెన్యూస్ ఎంత వస్తుంది? √2 వస్తుంది. అంటే ఇటు సైడ్ చూడండి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. ఇనిషియల్ వెలాసిటీ ఏంటిది? 0, ఆబ్వియస్గా రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో v స్క్వేర్ ఈక్వల్స్ టు 2as అండ్ v ఇప్పుడు థీటా, ఈ థీటా కూడా మనం ఒక అజ్యూమ్ యాంగిల్ పెట్టుకుందాం, విచ్ ఇస్ ఒక 45 degrees పెట్టుకుందాం. v ఈక్వల్స్ టు √2as కదా. √2 యాక్సిలరేషన్ ఏంటిది ఇక్కడ? g sin 45 ఇంటూ హైట్ వచ్చేసి 1 ఇది. సో వీడు ఏమన్నాడంటే ఫస్ట్ ఆప్షన్లో రెండింటి వెలాసిటీ సేమ్ అంటారు. అంటే దిస్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ వన్. దాని ఏంటిది? v స్క్వేర్ ఈక్వల్స్ టు 2as, v ఈక్వల్స్ టు √2gh అని కూడా రాయచ్చు కదా. ఇక్కడ యాక్సిలరేషన్ ఇస్ g, h అనేది ఇది. సో ఇక్కడ ఇది 1 అన్నప్పుడు అది కూడా 1 అవుతుంది కాబట్టి v ఈక్వల్స్ టు √2g, రైట్? ఇప్పుడు sin 45 వాల్యూ ఏంది? 1/√2 అండ్ ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనం ఇక్కడ తప్పు రాసాము. ఈ ఎస్ వాల్యూ వచ్చి ఇక్కడ √2 ద డిస్టెన్స్ ట్రావెల్డ్. ఇక్కడ డిస్టెన్స్ ఇది హైట్ 1 ట్రావెల్ చేస్తుంది, కానీ ఇక్కడ ఇది √2 డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో √2. సో నెక్స్ట్ స్టెప్లో √2g by √2 into √2 which ఈక్వల్స్ టు √2g. క్యాన్సిల్ చేసేస్తే ఫైనల్ ఈక్వేషన్ మనకి √2 ఈక్వల్స్ టు √2g అంటే ఆప్షన్ సాటిస్ఫై అయిపోయింది. అండ్ ఇంకోటి, బోత్ విల్ రీచ్ ద గ్రౌండ్ టుగెదర్ అంటే ద టైమ్ ఆఫ్ ట్రావెల్, టైం ఏంటిది? అండ్ బోత్ విల్ రీచ్ ద గ్రౌండ్ ట్రావెలింగ్ విత్ సేమ్ యాక్సిలరేషన్. లేదు, సేమ్ యాక్సిలరేషన్ లేదా డిఫరెంట్ యాక్సిలరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ద బ్లాక్ స్లైడింగ్ డౌన్ ద ప్లేన్ విల్ స్ట్రైక్ ఎర్లియర్. లేదు, ఎందుకంటే ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్ చాలా తక్కువ, ఎట్ సేమ్ టైం యాక్సిలరేషన్ అనేది చాలా ఎక్కువ ఏది ఈ కేసులో. సో ఇది ఏదైతే ఫ్రీలీ ఫాలోయింగ్ ఉందో అదే ఫస్ట్ స్ట్రైక్ చేస్తుంది గ్రౌండ్ని. సో ఇది కూడా రాంగ్. ఇదేంటిది? బోత్ విల్ రీచ్ ద గ్రౌండ్ టుగెదర్. బోత్ విల్ రీచ్ ద గ్రౌండ్ టుగెదర్ అంటే ఏం కన్సిడర్ చేస్తాం? యూ విల్ కన్సిడర్ దిస్. ఇప్పుడు v ఈక్వల్స్ టు u ప్లస్ at కదా, ఈ u 0 కాబట్టి t ఈక్వల్స్ టు v/a కదా. v ఏంటిది? √2g. యాక్సిలరేషన్ ఏంటిది ఇక్కడ? g sin theta. ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి ఇది t1 అనుకుందాం, ఇది t2 అనుకుందాం. ఈ కేసులో కూడా v/a, v వచ్చేసి √2g, a వచ్చేసి g. సో ఇక్కడ చూసే g sin theta ఉంది అంటే g sin 45 అంటే g/√2. ఇక
ఇక్కడ వచ్చేసి g. దిస్ ఈక్వల్స్ టు √2g √2 by g దిస్ ఈక్వల్స్ టు √2g. సో డెఫినెట్గా ఈ T1 T2 సేమ్ లేవు, సో ఈ ఆప్షన్ కూడా తప్పు అనమాట. ఇలా వస్తుంది క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. A long spring is stretched by 2 centimeters and its potential energy is U. If the spring is stretched by 10 centimeters, then the potential energy stored in it. మళ్ళీ సేమ్ రిలేషన్ తీసుకొని దాన్ని ఫస్ట్ రిలేషన్ సెకండ్ ఈక్వేషన్ డివైడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఒకసారి చేద్దాం. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్ ఈస్ గివెన్ బై U ఈక్వల్స్ టు ½ kx² అనే ఈ క్వశ్చన్తో మనం మిస్ అవ్వాలి. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, వెన్ స్ప్రింగ్ ఈ స్ట్రెచ్డ్ బై 2 centimeters. ఇక్కడ k వచ్చేసి స్ప్రింగ్ కాన్స్టెంట్ అండ్ x వచ్చేసి ఎంత డిస్టెన్స్ అనేది అది ట్రావెల్ చేసింది దాని డిస్ప్లేస్మెంట్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత 2 centimeters. సో వెన్ ఇట్ ఈస్ 2 u వచ్చేసి u అనమాట, అంటే దాని వాల్యూ u. సో u ఈక్వల్స్ టు ½ k² విచ్ ఇస్ 4. సో కన్సిడర్ చేసి 2k. సో u వాల్యూ 2k. నో దీన్నే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం నెక్స్ట్ ఈక్వేషన్లో. u ఈక్వల్స్ టు ½ kx² u mod generally divided by u equals to ½ kx². ఇప్పుడు ఇక్కడ ఏంటిదంటే ½ క్యాన్సల్, k క్యాన్సల్, x² వచ్చేసి 4, ఈ x² వచ్చేసి 10 centimeters which is 100. సో u1 u2. సో u1 by u2 equals to 1 by 25 కదా, 4 1 4 into 25. So u2 equals to 25 times to that of u1. అంటే when you compress it by 10 centimeters then potential energy అనేది ఇంక్రీజ్ అవుతుంది, 25 times ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 4 is the right answer. Next question. 2 masses of 1 gram and 4 gram are moving with equal kinetic energies. ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీస్. క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఇలా అండర్లైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చదివేటప్పుడు. అండ్ ద రేషియోస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద లీనియర్ మూమెంటం. అగైన్ మనం పాత క్వశ్చన్కి వెళ్ళిపోయాం. ఈ పాత క్వశ్చన్ చేసినందుకు మనకి ఈ క్వశ్చన్ చాలా వెళ్ళిపోతుంది. ఎలా ప్రీవియస్ క్వశ్చన్లో మనము కైనెటిక్ ఎనర్జీకి అండ్ లీనియర్ మూమెంటంకి మనం రిలేషన్ కనుక్కున్నాం కదా, సేమ్ అదే ఇదే. ఏంటిదా ఈక్వేషన్, కేఈ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు ½ p²/m. సో ఇది మనకు ఆ పాత క్వశ్చన్లో వచ్చిన ఈక్వేషన్. సో దీంట్లోనే ఇది వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోయింది. ఏంటిది, వాడు ఏం అడిగాడు, మూవింగ్ విత్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీస్ అంటే ఇది సేమ్, k1 k2 ఈక్వల్స్ టు సేమ్, k1 అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ బాడీ ఈజ్ సేమ్. దట్ మీన్స్ p² ½ m/m, p1 p2 ½ ఇంతే కదా. వాడు ఏం అడిగాడు, రేషియోస్ ఆఫ్ లీనియర్ మూమెంటం అడిగినాడు. p1/p2 రేషియో అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ p1/p2 ఎంత అన్నదే క్వశ్చన్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ½ క్యాన్సల్, వీఆర్ లెఫ్ట్ విత్ p1² బై ఫస్ట్ బాడీ మాస్ ఎంత 1 గ్రామ్ అంటే m, లేదా ఓకే 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ p2²/4 గ్రామ్స్ కాబట్టి ఇప్పుడు p1/p2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/4. p1/p2 ఈక్వల్స్ టు రూట్ చేస్తే 2 వస్తుంది, √4 ఈక్వల్స్ టు 2. సో అల్టిమేట్లీ p1/p2 ఈక్వల్స్ టు 1/2. దట్ మీన్స్ p1:p2 ఈక్వల్స్ టు 1:2. చూసారా, సింపుల్. ఇక్కడ ఏంటిదండి, ఈక్వల్ ఇది తెలియకపోతే యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అగైన్. ke ఈక్వల్స్ టు ½ mv²,
or you can write it as half m square v square by m, which is half p square by m. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా రిలేషన్స్ని కనుక్కోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనం చాలా మనం నెక్స్ట్ ఫర్దర్ చేసే వీడియోస్లో ఇలాంటి ట్రిక్స్ మనం చాలా నేర్చుకుంటాం. ట్రిక్ కాదు, జనరల్ అది ఫార్ములా, అది కంపల్సరీ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, a body is dropped from rest at height 0.5, what will be the velocity when it just strikes the ground? ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్లో మీరు ఫార్ములా డిరైవ్ చేసేసినారు. ఎప్పుడు ఏ క్వశ్చన్ అంటే ఇది, ఈ క్వశ్చన్ ఏంటిది, విత్ ద బాడీ రీచెస్ ద గ్రౌండ్ మనం వెలాసిటీ కనుక్కున్నాం కదా, అంటే ఏంటి, v ఈక్వల్స్ √2gh వచ్చింది కదా, సేమ్ ఫార్ములా, వెలాసిటీ అపాన్ రీచింగ్ ద గ్రౌండ్. ఇప్పుడు వీడు ఈ క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఎ బాడీ ఈజ్ డ్రాప్డ్, ద వెలాసిటీ వెన్ ఇట్ జస్ట్ స్ట్రైక్స్ ద గ్రౌండ్, అంటే గ్రౌండ్ దగ్గర రీచ్ అయినప్పుడు దాని వెలాసిటీ ఎంత, గ్రౌండ్ దగ్గర రీచ్ అయింది అని అంటే ఇట్ హ్యాస్ ట్రావెల్ ద హోల్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 1/2 మీటర్ ట్రావెల్ చేసింది, అంటే v ఈక్వల్స్ టు √2gh. మనకి ఇక్కడ g వాల్యూ తెలుసు, g వాల్యూ ఎంత 10, లేదా g వాల్యూ మనం ఎలా రాసుకుంటాం, g ఈక్వల్స్ యాక్యురేట్గా 9.8 మీటర్/సెకండ్ అని రాసుకుంటాం. సో ఈ అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను, 2 into 9.8 into 1/2, అంటే 0.5, you can also write it as 1/2, and ఈ 2 క్యాన్సిల్ అయిపోతే you are left with √9.8 meters/second, which is fourth option is the correct one. చాలా సింపుల్ అంటే సింపుల్. ఓకే, ఈ ఫార్ములా ఎలా గుర్తుండాలి సార్ అని మీరు అడిగితే నేను చెప్పాను కదా, v² - v², ఈ ఫండమెంటల్ ఫార్ములాస్ అనేది కంపల్సరీ గుర్తుండాలి. ఇవి గుర్తులేకపోతే వేస్ట్. ఇప్పుడు చూడు, ఈ ఒక్క ఫార్ములా నుంచి ఎన్ని అయినా డిరైవ్ చేయొచ్చు. అజ్యూమ్ ఇనిషియల్ వెలాసిటీ 0, v² ఈక్వల్స్ టు 2as, అంటే v ఈక్వల్స్ టు √2as, లేదు s వాల్యూ కనుక్కోవాలి, కనుక్కోవాలంటే v²/2a, ఇలా కూడా కనుక్కోవచ్చు. ఇఫ్ వాడు క్వశ్చన్లో వాడు వెలాసిటీ యాక్సిలరేషన్ రెండు మెన్షన్ చేసినాక మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. లేదు వాడు వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చిండు, వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాం, యాక్సిలరేషన్ కనుక్కోవచ్చు. అప్పుడు ఎలా, v²/2s ఇలా. సో ఈ ఒక్క ఫార్ములాతో మనం చాలా డిరైవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది, ఏంటిది అది, s ఈక్వల్స్ టు ut + ½ at². ఇది అసలు ఖతర్నాక్ ఫార్ములా. ఈ ఇనిషియల్ వెలాసిటీ మళ్ళీ నువ్వు 0 కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ హోల్ స్టేట్మెంట్ 0 అయిపోతుంది, హోల్ థింగ్ ut 0 అయిపోతుంది. సో వీఆర్ లెఫ్ట్ విత్ ½ at². ఇప్పుడు ఇందులో నుంచి 3 ఉన్నాయి మన దగ్గర, s a t 3 ఉన్నాయి. క్వశ్చన్లో వాడు ఏదైనా 2 ఇచ్చి థర్డ్ వన్ అడుగుతాడు. ఒకవేళ థర్డ్ వన్ వాడు v పెట్టినప్పుడు నువ్వు ఈ ఫార్ములా వాడుకుంటావు, ఈ ఫార్ములా కాదు, v ఈక్వల్స్ టు u + at ఫార్ములా వాడుకుంటావు. అంటే అర్థమైంది కదా, ఈ 3 ఫార్ములాని మీరు ఇంటర్లింక్ చేస్తూ మీరు ఎన్నైనా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చిన క్వశ్చన్, ఇందులో నుంచి వాడు టైం పీరియడ్ అడిగాడు. టైం పీరియడ్ కావాలంటే ఏం చేస్తావు, ఈ 2 పంపిస్తావు, a పంపించేస్తావు, ఒక t పంపించేస్తావు, అంటే s అంటే 2s/a √, దట్ ఈక్వల్స్ టు t. అంతే, వెరీ సింపుల్. ఇలా అనుకుంటాం అన్నమాట. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఒక నోట్ ఏంటిదంటే, ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద క్వశ్చన్, అంటే ఆప్షన్ లేదు, కరెక్ట్ ఆప్షన్ లేదు. సో మీరు ఏది పెట్టినా మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటిదో మనం చూద్దాం. ఇక్కడ ఏ పార్టికల్ మూవ్స్ విత్ such that its acceleration a is given by -bx, where x is the displacement from equilibrium and b is constant, the period of oscillation. ఇది ఒక ఖతర్నాక్ క్వశ్చన్, ఇది మనం చేద్దాం ఇప్పుడు. సో ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే, ఒక పార్టికల్ SHM చేస్తుంది అండ్ దాని యాక్సిలరేషన్ ఇచ్చిండు. ఇప్పుడు SHM అనగానే మనకు గుర్తుండాల్సింది ఏంటిది, ఒకటి దాని యొక్క డిస్ప్లేస్మెంట్, ఒకటి దాని వెలాసిటీ, ఒకటి దాని యాక్సిలరేషన్. ఈ 3 మనకి కంపల్సరీ నోటికి గుర్తుంటుంది. ఓకే, క్వశ్చన్ చదువుదాం. వేర్ x is the displacement from the equilibrium and b is a constant, the period of oscillation is అని అడుగుతున్నాడు. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే ఏంటిది, ఈజ్ ఆస్కింగ్ ద వాల్యూ ఆఫ్ t, ద పీరియడ్ ఆఫ్ t ఆసిలేషన్ అడుగుతున్నాడు, t అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా చేసేయాలి అని అంటే యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటిది, ω²x. వాడు ఇక్కడ యాక్సిలరేషన్ ఏమి ఇచ్చాడు, -bx, విచ్ ఈక్వల్స్ టు ω²x కదా. ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోతుంది, -b ఈక్వల్స్ టు ω². ఒమేగాని మనం 2π/t అని కూడా రాయొచ్చు కదా. సో -b ఈక్వల్స్ టు 2π² కదా. సో ఈ b నీటి పంపిస్తే t
t square equals to 2 pi square by b minus b. ఈ t పంపించేస్తే t equals to under root 2 pi whole square by minus b కదా, ఇది కింది దాకా వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 2 pi by root b. అది ఆన్సర్. కానీ ఇక్కడ కూడా అది ఇవ్వలేదు అక్కడ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ టైం పీరియడ్. కానీ ఇలాంటి క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ నీకు యాక్సిలరేషన్ ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చిందని తెలియదు. సో ఇక్కడ మనం చూస్తాం సింపుల్ హార్మోనిక్ మోషన్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్ గివెన్ బై, ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, ఏ సైన్ ఒమేగా టీ. ఏ ఏంటిది, యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాత్ ఉన్నది, ఇక్కడి నుంచి ఒక బాడీ ఆసిలేట్ అవుతుంది అనమాట, ఇలా ఇలా ఆసిలేట్ అవుతూ ఉంది ఈక్వల్ ఇంటర్వల్ టైంలో, దీన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటారు. సో డిస్టెన్స్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాంప్లిట్యూడ్. దీన్ని ఏ అని అంటాం అనమాట. దట్ ఈస్ అ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. సో ఏ సైన్ ఒమేగా టీ అనేది ద బేసిక్ ఫార్ములా ఫర్ డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అడిగినాడు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ dx by dt, అంటే డిఫరెన్షియేట్ చేస్తాం. వెన్ యూ డిఫరెన్షియేట్ ఏ sin omega t, you will get omega a cos omega t ఇలా వస్తుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే omega a 1 మైనస్ sin స్క్వేర్ omega t కదా, ఇలా కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ ఏతో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు omega a మైనస్ కాస్ థీటా ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటాం కదా. సైన్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ అండర్ రూట్ కూడా వస్తుంది. సో అండర్ రూట్ ఏ స్క్వేర్ వస్తుంది. ఏని లోపల పంపించినప్పుడు ఏ స్క్వేర్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ వాట్ యూ గెట్, ఒమేగా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ అ వెలాసిటీ. ఇప్పుడు యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి, dv by dt డిఫరెన్షియేషన్ ఆఫ్ ద నార్మల్ ఈక్వేషన్ ఏంటిది, ఒమేగా ఏ కాస్ ఒమేగా టీ ఉంది. కాస్ డిఫరెన్షియేషన్ ఏంటిది, మైనస్ సైన్. సైన్ డిఫరెన్షియేషన్ ఏంటిది, కాస్. సింపుల్, ఇలాంటివి చిన్న చిన్నవి గుర్తుండాలి. సో ఒమేగా స్క్వేర్ ఏ, మళ్ళీ ఒమేగా వచ్చింది, ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ మైనస్ వచ్చేసి సైన్ ఒమేగా టీ. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏంటిది, ఎక్సే కదా, అగైన్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. సో దట్ ఈస్ హౌ యూ గెట్ ఏ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. జస్ట్ ఈ యొక్క ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా కూడా గుర్తుండి మీకు డిఫరెన్షియేషన్ వచ్చేస్తే యూ విల్ గెట్ ద వెలాసిటీ, యూ విల్ గెట్ ది యాక్సలరేషన్. ఇంకోటి, ఇప్పుడు యాక్సలరేషన్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఎక్స్ కదా. ఇప్పుడు ఒమేగా టైం, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ సొల్యూషన్ అనుకున్నాం, టైం పీరియడ్ వచ్చేసింది రైట్. ఇటు దాకా గుర్తుపెట్టుకోండి ఏంటిది, యాక్సలరేషన్ ఈక్వేషన్ మీకు తెలియాలి, దాని తర్వాత వాడు ఇచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, చేసి తర్వాత ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా చేసి మీకు టైం పీరియడ్ అనేది వచ్చింది. మీరు యాక్సలరేషన్ చూసి టైం పీరియడ్ అడిగేసిన టైం పీరియడ్ ఎక్కడ ఉందంటే యాక్సలరేషన్లో మీకు ఒమేగా ఉంది, ఒమేగాలో మీకు టైం పీరియడ్ ఉంది. సో దిస్ ఇస్ హౌ యూ హావ్ టు రిమెంబర్. అన్ని ట్విస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాన్సెప్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్, చాలా బాగున్నాయి క్వశ్చన్స్.